నెక్స్ట్ జిఎస్టీలోకి పెట్రో పైన రాష్ట్రాలదే నిర్ణయం. ఇది జిఎస్టీ వచ్చినప్పటి నుంచి ఇదే మాట మాట్లాడుతుంది కేంద్రం. రాష్ట్రం వాళ్ళ వైఖరి వాళ్ళది అట్లే ఉన్నది. దీంట్లో మాత్రం మార్పు మాత్రం వస్తలేదు. జనం ఏం అడుగుతున్నారు, మీరు సింగిల్ ట్యాక్స్ అంటున్నారు కదా, మరి పెట్రోల్ డీజిల్ మీద ఎందుకు వేరే ట్యాక్స్ ఉంటుంది, వ్యాట్ ఎందుకు ఉంటుంది? ఆ పెట్రోల్ డీజిల్ని, గ్యాస్ ఉత్పత్తులని, ఈ చమురు ఉత్పత్తులకు సంబంధించిన వీటిని జిఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురారన్నది ప్రజల నుంచి వస్తున్న బేసిక్ క్వశ్చన్. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అంటున్నారు, మరి దీనికి ఎందుకు సపరేట్ ట్యాక్స్? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. అప్పుడు కేంద్రం ఏమంటుంది, కేంద్రానికి క్వశ్చన్ రైజ్ అయినప్పుడు కేంద్రం ఏమంటుంది అంటే రాష్ట్రాల డెసిషన్ తీసుకోవాలి, మాకు సంబంధం లేదంటది. అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు అంటది. రాష్ట్రాలది ఏంటంటే ఇప్పుడు ఈ జిఎస్టీ ద్వారా మా ఆదాయాన్ని కోల్పోతున్నాం, ఎవరు రాష్ట్రాలు అంటున్నాయి. జిఎస్టీని తీసుకురావడం ద్వారా ఇప్పుడు 100 రూపీస్ పెట్రోల్ ఉంటే అందులో దాదాపు 60 రూపాయల పైన ఈ కేంద్ర ప్రభుత్వ ట్యాక్స్, రాష్ట్ర ప్రభుత్వ ట్యాక్స్లతోనే ట్యాక్స్లే పడుతున్నాయి పెట్రోల్ డీజిల్కి. మనం కట్టేది యాక్చువల్ ప్రైస్ దానికి 40 రూపాయలు 45 రూపాయలు ఉంటుంది పెట్రోల్ డీజిల్కి, మిగతాదంతా ట్యాక్స్లే ఆల్మోస్ట్. సో వీళ్ళు ఏమంటున్నారు, జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే మ్యాక్సిమం ట్యాక్స్ ఎంత అయితే ఉందో 18% సంథింగ్, ఆ 18% ట్యాక్స్ పడే అవకాశం ఉంది. ఒక 70-80 రూపాయల పెట్రోల్ లీటర్ వస్తుంది ఇప్పుడున్న రేట్ ప్రకారం చూసినా కూడా 70 రూపీస్ అటు ఇటుగా. ఈ జిఎస్టీ పరిధిలోకి మరి ఎందుకు తీసుకురారు దీన్ని అంటే రాష్ట్రాలు ఒప్పుకోవాలని కేంద్రం అంటది. రాష్ట్రాలు ఏమంటాయంటే మేము నష్టపోతాము రాష్ట్రాలు, మరి ఆ నష్టాన్ని కేంద్రం భరిస్తామని అంటే ఆ నష్టాన్ని నగదు రూపంలో ఇంకో రూపంలో మాకు ట్యాక్సుల ద్వారా మాకు తిరిగి చెల్లిస్తుంది కేంద్రం అని అనుకుంటే అప్పుడు మేము ఒప్పుకుంటామని వీళ్ళు అంటున్నారు. మేము ఎందుకు చేస్తామని వాళ్ళు అంటున్నారు. ఈ ముడి విడిపోయే అవకాశం అయితే కనబడతలేదు. ప్లాట్ఫామ్ టికెట్లకు జిఎస్టీ మినహాయింపు, రైల్వేలో మరికొన్ని సేవలకు, ప్రైవేట్ హాస్టళ్లకు కూడా అట. ఎరువుల అంశం పార్లమెంటరీ కమిటీకి జిఎస్టీ మండలి నిర్ణయాలు. జిఎస్టీ మండలి సమావేశ వివరాలు వెల్లడిస్తున్న నిర్మలా సీతారామన్ అట. ఇది ఎవరో జర్నలిస్ట్ అడిగి ఉంటారు, మేడం పెట్రోల్ డీజిల్ ఖర్చు ఏంటంటే రాష్ట్రాల వైఖరి తీసుకోవాలి. ఇది ఈ జిఎస్టీ వచ్చినప్పటి నుంచి నడుస్తూనే ఉన్నది. బేసిక్గా ఏంటంటే రాష్ట్రాలకి ఇష్టం లేదు, కేంద్రానికి కూడా అసలే ఇష్టం లేదు. ముక్కు పిండి వసూలు చేస్తారు ఈ పెట్రోల్ డీజిల్ మీద. ఇగో ఎరువులపై నిర్ణయం పార్లమెంటరీ కమిటీకి ఇచ్చిరట. ఏది జిఎస్టీ మీద. జిఎస్టీ మండలి నిర్ణయాలు. రైల్వే ప్లాట్ఫామ్ టికెట్లతో పాటుగా విద్యా సంస్థల బయట ఉండే ప్రైవేట్ హాస్టళ్లను జిఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటితో పాటు అన్ని పాల క్యాన్లపైన జిఎస్టీని 12%గా, కాటన్ బాక్సుల పైన 18% నుంచి 12%కి పన్నును తగ్గిస్తున్నట్టుగా పేర్కొన్నది. పెట్రో ఉత్పత్తులను జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో రాష్ట్రాలదే కీలక పాత్ర అని, అవి రేటును నిర్ణయించాక అమల్లోకి తెస్తామని స్పష్టం చేసింది. ఎరువులపైన జిఎస్టీ మినహాయింపు అంశాన్ని పార్లమెంటరీ కమిటీకి అప్పగిస్తున్నట్టుగా వెల్లడించింది. ఢిల్లీలో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 53వ జిఎస్టీ పాలక మండలి సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో మండలి సభ్యులతో పాటు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. సమావేశ అనంతరం మంత్రి సీతారామన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. రైల్వేల్లో ప్లాట్ఫామ్ టికెట్లు, విశ్రాంతి గదులు, వెయిటింగ్ హాళ్లు, సామాన్యులు భద్రపరిచే గదులు, బ్యాటరీ వాహనాలు, రైల్వే శాఖలో అంతర్గత లావాదేవీలపైన జిఎస్టీ మినహాయింపునకు ఆమోదం తెలిపింది. రైల్వేల్లో ప్రత్యేక వాహక సంస్థలకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. నెలకు 20,000 కంటే తక్కువ ఛార్జీలు వసూలు చేసే అన్ని ప్రైవేట్ హాస్టళ్లకు జిఎస్టీ మినహాయింపు వర్తిస్తుంది. గతంలో విద్యా సంస్థలకు అనుబంధంగా ఉన్న హాస్టళ్లకు మాత్రమే ఈ మినహాయింపు ఉండేది, కానీ ఇప్పుడు బయట ఉన్న ప్రైవేట్ హాస్టళ్లకు కూడా వర్తిస్తుందట. మిల్క్ క్యాన్లపైన స్టీల్, ఇనుము, అల్యూమినియం ఈ మిల్క్ క్యాన్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన జిఎస్టీని 12%కి మండలి పరిమితం చేసింది. కాటన్ బాక్సులు ఏవైతే ఉంటాయో ఆ బాక్సెస్ మీద 18% నుంచి 12%కి పన్ను తగ్గింది. సోలార్ కుక్కర్లు, స్ప్రింక్లర్ల పైన జిఎస్టీ ఇకపైన 12%. విమానాల విడిభాగాలు, టెస్టింగ్ సామాగ్రి దిగుమతి పైన 5% జిఎస్టీ వర్తిస్తుంది. కోళ్ల ఫారాల యంత్రాలపైన 12% జిఎస్టీ ఉంటుంది. రక్షణ పరిశోధనలకు సంబంధించిన వాటి దిగుమతులపైన 2029 వరకు జిఎస్టీ మినహాయింపు ఉంటుంది. సో ఇట్లా ఇగో వెసులుబాట్లు ఏంటి అంటే వ్యాపారులకు ఇచ్చే పన్ను డిమాండ్ నోటీసుల సందర్భంగా విధించే పెనాల్టీలపైన వడ్డీని మినహాయిస్తున్నారట. జిఎస్టీ పన్నులపైన వివాదాల్లో కోర్టులకు వెళ్లేందుకు పరిమితులు విధించారట. 20 లక్షల వరకు కేసులకు జిఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్కు, ₹1 కోటి వరకు హైకోర్టుకు వెళ్ళొచ్చు, 2 కోట్ల వరకు అయితే సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందట. పెట్రో ఉత్పత్తుల మీద, పెట్రోల్ డీజిల్ మీద జిఎస్టీ పరిధిలోని పెట్రో ఉత్పత్తులను తీసుకొచ్చే విషయంలో కేంద్రం సానుకూలంగానే ఉందని, పన్ను రేటుపైన రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రాలన్నీ ఏకతాటిపైకి రావాలని సూచించారు. అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటి నుంచే తాము అనుకూలంగా ఉన్నామని చెప్పారు. అందరూ అనుకూలమే, రాష్ట్రాలు ఒప్పుకోవాలి, వాళ్ళు ఒప్పుకోరు, మీరు చెయ్యరు, అయిపోయింది. ప్లాట్ఫామ్ టికెట్ ₹10 జిఎస్టీ ఉందా దీని మీద ఇంతకుముందు?
దీని మీద జిఎస్టీని మినహాయిస్తారట.